హాయ్ వెల్కమ్ టు విజయ ముచ్చట్లు. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజైతే నేను చిన్న ముచ్చట చెప్దాం అనేసేసండి. ఈరోజైతే స్కూల్ దగ్గర అయితే వీడియోలు అయితే ఇంక తీయలేదండి. ఇంక తీయడానికి నాకు ఓపిక సరిపోలేదు. వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి వంట చేసి పెట్టి వాళ్ళని పెట్టడం అన్నీ అందువల్ల ఇంక చేయలేదు. అయితే ఈరోజు అయితే మాత్రం ఉదయం చేసి చాలా పనులు ఉన్నాయి. ఉదయం ఇంకా వీడియో తీసుకోవాలన్నా కూడా ఖాళీ లేదండి. అందువల్ల ఇంక వీడియో అయితే తీయలేదు. ఉదయం బట్టలు మాపు పెట్టుకోవడం అన్నీ చేసుకోవడం అన్నీ అయిపోయింది. వచ్చాక మాత్రం డాబా మీదకి వెళ్ళి వెంటనే బట్టలు అయితే తెచ్చేసాను. కొన్ని ఉండిపోయినాయి. మళ్ళీ నేను ఇలా పడుకుందాం నడవాల్చేసరికి చిన్న మబ్బులా అనిపించింది. కొంచెం వర్క్ ఉంటే చేసుకుని అలా కూర్చునేసరికి మబ్బులా అనిపించి వెంటనే డాబా మీదకి వెళ్ళి ఉన్న బట్టలు కూడా తెచ్చేసానండి. తెచ్చేసి అలా పెట్టేసేసి కాసేపు అయితే రెస్ట్ తీసుకున్నాను. ఒక అరగంట లోపల ఫోన్లు ఇంకా అవి మామూలే కదండి. తర్వాత ఇంకా సాయంత్రం 5 గంటలకి మళ్ళీ ఇంకో ఫోన్కి మెలకు వచ్చింది. లేచి మొదలు పెట్టానండి పనులు. ఈ పిల్లలైతే నేను కొంచెం మా చెట్లు కొబ్బరికాయలు ఉన్నాయి, వాటి పెచ్చులు ఉన్నాయి. స్కూల్కి వెళ్ళి దారిలో ఒక ఆమె పని చేస్తుంది, ఆమెతో చెప్తే ఆమె పంపించింది వాళ్ళ పిల్లల్ని. ఇప్పుడు రాత్రిపూట అయితే పిల్లల్ని వద్దమ్మా అని అన్నాను. ఎందుకన్నా కదా అని లైట్ తెచ్చుకున్నారు. కొంచెం ఇంట్లో వంట వండుకోవడానికి పొలాలు లేవనుకుంటా, అందుకని వచ్చారు పిల్లలు. ఆ పిల్లలకి ఆ కొబ్బరి పెచ్చలు అది ఇచ్చేసానండి. ఇచ్చేసాక ఇంకా బట్టలు మడతెట్టడం మొదలు పెట్టాను. ముందైతే పప్పు కడిగేసుకున్నానండి. పప్పు కడిగేసేసుకొని గ్రైండర్కి వేసుకున్నాను. అవి నలుగుతుంటుండే కానీ పక్కకు వచ్చి బట్టలు మడతెట్టడం మొదలు పెట్టానండి. ఇవి అలా ఉన్నాయంటే మళ్ళీ రేపటికి కూడా మనకు భారమే కదండి. సండే వచ్చేటికి పీస్ఫుల్గా కొంచెం రిలాక్స్గా ఉండాలని ఈరోజే మొత్తం పని అంతా కంప్లీట్ చేసుకోవాలనండి. ఆ బట్టలన్నీ మడతపెట్టి పక్కన పెట్టుకున్నాను. ఈ లోపల గ్రైండర్లో కేజీ పప్పు అయితే నానబెట్టానండి. అయితే ఒక్కొక్కటి 4 భాగాల కింద చేసేసాను. ఫస్ట్ ఒక రుబ్బు అయితే రుబ్బేసాను. ఒకటి ఇడ్లీకి, ఒకటి దోశలకి, గారెలకి, అలానే రొట్టెకి, దోశలకి 4 రకాలకి ఒక్కొక్కటి రుబ్బుతూ ఇంకా అటు ఇటు తిరుగుతూ బట్టల మధ్యలో బట్టలు మడతెట్టుకుంటూ ఈ వంట పని అయితే కంప్లీట్ చేసుకుంటున్నానండి. అయితే ఈ లోపల మా వారు వచ్చారు. మా వారిని కొంచెం రైస్ ఉండిపోయింది. టిఫిన్ అయితే చేయమని అడిగాను, వద్దని చెప్పన్నారు. రైస్ తినేద్దాం అన్నారు. అయితే ఇప్పుడు మళ్ళీ కూర వండి ఓపిక అయితే లేదు. కాయగూరలు కూడా తెచ్చానండి. బియ్యం 10:30 కల్లా పిల్లలు స్కూల్లో నుంచి ఎవరో మదర్స్ అయితే ఈరోజు అప్పటికి ఇంకా రాలేదండి. తర్వాతకు వచ్చారు. నేను మార్కెట్కి వెళ్ళి కాయగూరలు అయితే తీసుకొచ్చి పక్కన పెట్టుకున్నాను. ఈ లోపల పప్పు నలుగుతూ ఉంది కదా, బయటకు వచ్చి నేను తెచ్చుకున్న కాయగూరలు అయితే కొద్దిగా ఉప్పు వేసేస్తానండి. ఉప్పు వేసేసి ఆ నీళ్ళల్లో కడిగేసేయడం కరోనా టైం నుంచి అలవాటు అయిపోయింది. వాష్ చేసుకొని ఏదో పాకినట్టు అనిపించిందండి. కానీ బెండకాయ కాలు మీద పడ్డంతో ఏమో రాత్రిపూట కదా అని చిన్న తుల్లి పడ్డాను. అయితే ఇవన్నీ కాయగూరలు, ఇది పొన్నగంటి కూర అండి. ఆషాఢంలో తింటారు, మేమైతే ఎప్పుడూ తింటామండి. ఈ ఆకుకూర చాలా బలమైంది, బాలింత్రాలకైతే చాలా మంచిదండి. బీరకాయలు, బెండకాయలు, పొన్నగంటి కూర తెచ్చాను. ఇవన్నీ కూడా నీటిలో వేసి కడిగేసి క్లాత్ మీద అయితే ఆరబెట్టేశానండి. బీరకాయలు అయితే కడగలేదు, అలానే ఉంచాను. ఈ 2 మాత్రం కడిగేసాను, ఎందుకంటే బీరకాయలు కడిగానంటే పాడైపోతాయి అని చెప్పేసి అండి. బెండకాయలు అయితే కడిగేసి ఆరబెట్టుకుంటే మనకి కట్ చేసుకోవడానికి కూడా ఫ్రైకి చాలా బాగుంటుందని నేనైతే కడిగేసి ఆరబెట్టేశాక వాటిని కట్ చేస్తానండి. మరి మీరు ఎలాగా చేస్తారో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఎందుకంటే జిగురు తగ్గుతుందని చెప్పేసి కడిగేసి ఆరబెడతానండి. అప్పటికప్పుడు కడుగుతుంటే అవి జిగురుగా ఉంటుందండి బెండకాయలు కోయడానికి. ఇవి ఇలాగైతే నాకు ఇలా ఈజీగా అనిపించింది. కర్రీ కూడా తొందరగా వేగుతుంది జిగురు రాకుండా. ఇంకా ఈ ఆకుకూర కూడా 2-3 సార్లు అయితే కడిగేసేసి క్లాత్ మీద అయితే ఆరబెట్టేసానండి. ఇంకా ఇది ఆకు ఒక్కొక్కటి తీయాలండి. ఇంకైతే ఇప్పుడు నాకు ఓపిక అయితే లేదు. ఇంకా రేపు మార్నింగ్ చేయడమో లేకపోతే కవర్లో పెట్టేసి తర్వాత చేయడమో చూడాలి. రేపు ఖాళీ ఉంటే చేసేస్తాను. అక్కడ కంప్లీట్ చేసుకుంటూ మళ్ళీ ఇక్కడికి వచ్చాను. అదే రొట్టె రుబ్బండి. దానికి ఏంటంటే మనకి కోటా రైస్ ఉంటుంది కదండి, అవి అయితే నేను ఒక వారానికి 1 కిలో రైస్ చొప్పున కడిగేసి ఆరబెట్టేస్తానండి. క్లాత్ మీద ఆరబెట్టేసినది ఒక గ్లాసు రుబ్బుకి 2 గ్లాసుల నూక, లేదంటే గ్లాసున్నర నూక అయితే సరిపోతుంది. మిక్సీ పట్టేసుకొని కొంచెం బరగ్గానండి.
ఎక్కువ కడిగేసిన బియ్యం ఎక్కువ ఆడించేస్తుంటే పురుగు పట్టేస్తుందండి. అందువల్ల నేను ఇంకా ఎప్పటికప్పుడు ఒక గ్లాసులో మిక్సీ పట్టేసుకుని కలిపేసుకుంటున్నానండి. ఇప్పుడైతే ఇంకా టిఫిన్ చేసి ఓపిక లేదు, రైస్ ఉండిపోయింది, అది పాడేసుకోవడం ఎందుకు, పాడేసుకుంటే వస్తుంది, బోల్ డబ్బులు పెట్టుకున్న రైసు అని చెప్పేసి జీలకర్ర రైస్ అయితే చేస్తున్నానండి. ఇది మనకి ఒంటికి చాలా మంచిదండి, చలవ చేస్తుంది. అలానే అందులో వెల్లుల్లిపాయ రేకలు, జంబో వెల్లుల్లిపాయ రేకలు అయితే మక్క తీసుకురమ్మని తెచ్చిచ్చింటాను. అవి కొద్దిగా జీలకర్ర, 3 ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ రేకలండి అంతే, కొంచెం కరివేపాకు వేసేసి రైస్ వేసి కొంచెం హై ఫ్లేమ్ పెట్టి వేయించేయాలండి రైసు. ఇది పోపు వెల్లుల్లిపాయ రేకలు పెద్దవి కాబట్టి కొంచెం వేగడానికి టైం పట్టిందండి. ఈ లోపల రుబ్బు తీసుకుంటున్నాను. రుబ్బు తీసేసుకొని పక్కన గిన్నెలోకి కూడా తీస్తానండి. 4 రకాల రుబ్బులు రుబ్బేసుకోవడం అయితే అయిపోయింది. ఇంకా గిన్నెలు అయితే సరిపోలేదు, ఎప్పటికప్పుడే గిన్నెలు అయిపోయిన గిన్నెలన్నీ కడిగేస్తూనే ఉన్నాను, అయినా సరే గిన్నెలు సరిపోలేదండి. ఆరబెట్టేసిన గిన్నెలోకి మళ్ళీ బియ్యం తీసి పక్కన పెట్టుకున్నాను. ఒక్కొక్కటి అంటే పెద్ద గిన్నెలోకి తీసుకోవడం చేయి కలుపుకోవడానికి ఉండాలి కదా, అలా పెద్ద గిన్నెలోకి తీసుకొని తర్వాత చిన్న గిన్నెలోకి సర్దేసుకొని ఇవన్నీ కలుపుకొని పక్కన పెట్టుకున్నాను. మీకు చూపించడానికని వీడియోలో చూపించడానికైతే మాత్రం ఒక చోట పక్కన పెట్టుకున్నాను. ఈ లోపల పోపు అయితే వేగిందండి. పోపు వేగిన దాంట్లోకి రైస్ అయితే వేసేసి వేయించేసానండి. కొద్దిగా నెయ్యి మాత్రం వేసాను. ఇది చాలా టెంపుల్స్లో ప్రసాదంగా కూడా పెడతారండి, ఇలా చేసినవి బాగుంటుంది. ఎందుకంటే మేము మాల వేసుకున్నప్పుడు కూడా అక్కడ ఎప్పటికప్పుడే రైస్తో చేసిన ప్రసాదాలు అయితే పెట్టేవారు, నాకు అది గుర్తొచ్చింది. అందువల్ల ఇంకా మనకి అన్వి లేకుండా తింటాను తప్పే ఉందని చెప్పేసి నేను ఈ రైస్ని మాత్రం పాడు చేయకుండా ఇలా తాలింపు రైస్ పెట్టేసుకుని అయితే ఈ కొంచెం రైస్ విడిగా ఉంచానండి పెరుగన్నంలోకి. మరి మీరైతే రైస్ని ఏం చేస్తారు ఏంటి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను చేసింది కరెక్టా కాదా చెప్పండి, తప్పలేదు తెలుసుకోవటంలో. నెక్స్ట్ మళ్ళీ ఇదంతా కంప్లీట్ చేసుకొని రుచికి తగ్గ సాల్ట్ అది వేసేసుకున్నాను, కలిపేసుకున్నానండి. వేయించేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఆ తర్వాత వేయించుకున్న రైసు పక్కన పెట్టుకొని ఇంకా ఉన్న గిన్నెలన్నీ తోమేసుకున్నానండి. అందుకని చెప్పేసి ఇంకా మళ్ళీ ఆ టిఫిన్లన్నీ రుబ్బేసి ఉంచాను, రేపు వేసుకోవచ్చు. రైస్ పాడు చేసుకుంటామా మనం అందుకని చెప్పి తాలింపు పెట్టేస్తున్నాను. జీలకర్ర రైస్, నేను జీలకర్ర రైస్ అన్నాను, జీరా రైస్ అని అంటారు బ్యాచిలర్స్. అరుగుదల బాగుంటుంది, మన కడుపుకి కూడా తేడా చేయదు, బాగుంటుంది. దీంట్లో చిన్న నెయ్యి వేస్తాం కదండి. ఈ మధ్యలో ఫోటో అది ఆఫ్ చేసి ఫోటో 4 రకాల రుబ్బులు అయితే రుబ్బేసుకున్నానండి. ఇవన్నీ కూడా బాక్సులు మూతలు పెట్టేసేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకున్నాను. ఇంకా చట్నీకి చెయ్యాలండి, చట్నీకి చేయడానికి మార్నింగ్ చేద్దాం, ఇంకా ఓపిక అయితే సరిపోలేదండి. మరి గుడ్ నైట్ అండి, బాయ్ అండి. నేను పెట్టే వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోండి.